మొత్తానికి 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీ 'బాహుబలి 2' రికార్డ్ అయితే బీట్ చేసింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. అసలు 'బాహుబలి 2' రికార్డ్ అంటే అదొక ఎవరెస్ట్, దాన్ని ఎవరు తాకలేరు, దాని దగ్గర కూడా వెళ్ళలేరు అనుకున్నాం భయ్య. కానీ 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీ భయ్య 32 రోజులు అనమాట ఈ కలెక్షన్ అయితే దాటేసింది. ఇది మామూలు విషయం కాదు. 'అల్లు అర్జున్' 'పుష్ప 2' మూవీ అనమాట ఫస్ట్ నుండి నెగటివిటీ ఉంది భయ్య ఆ మూవీ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1 అనమాట కొన్ని చోట్ల లాస్ వచ్చింది. అలాగే పార్ట్ 2కి 3 సంవత్సరాలు తీసుకున్నారు. అలాగే దీంట్లో అనమాట ఒక కాంట్రవర్సీ కూడా ఏర్పడింది. ఏంటంటే సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు గొడవ పడ్డారు. అదే కాకుండా అల్లు అర్జున్ గడ్డం షేవ్ చేసుకున్నారు అని కూడా చెప్పారు భయ్య. అయితే దాంతో అనమాట మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది. దాని తర్వాత సాంగ్స్ వచ్చాయి భయ్య. సాంగ్స్ భలే ఫేమస్ అయ్యాయి. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ థియేటర్‌లో ఉన్నప్పుడు ఒక పర్సన్ అయితే మరణించారు. దానివల్ల అల్లు అర్జున్ కేస్‌లో కూడా వెళ్లారు ఒకరోజు. కస్టడీలో కూడా ఉన్నారు ఒకరోజు. అయితే పోలీసులు చాలా క్వెషన్‌లు కూడా అడిగారు అల్లు అర్జున్‌ని. ఆ రకంగా అనమాట ఇన్ని నెగటివిటీస్ ఉన్న అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ స్పీడ్ అయితే ఆగలేదు భయ్య. డే వన్నే 292 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది ఇండియాలో అనమాట టాప్ రికార్డ్ అని చెప్పొచ్చు. అయితే భయ్య ఫస్ట్ అనమాట హిందీలో అంటే కేవలం బాలీవుడ్‌లోనే అనమాట 700 కోట్లు రికార్డ్ చేసిన మూవీగా, 800 కోట్లు క్రియేట్ చేసిన మూవీగా ఇదైతే నిలిచింది భయ్య. ఇదైతే మామూలు విషయం కాదు. అయితే ఇన్ని కాంట్రవర్సీలు ఉన్నా సరే 'పుష్ప 2' మూవీ అసలు అది ఎదుగుతూనే ఉంది భయ్య. అది కలెక్షన్ వసూలు చేస్తూనే ఉంది. అదే కాకుండా భయ్య దాదాపు 24 సంవత్సరాల నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రికార్డ్ అనమాట అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ భయ్య బీట్ చేసింది భయ్య. ఇదైతే హైలైట్. నేనైతే నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే సంధ్యా థియేటర్‌లో 'ఖుషి' మూవీ 2000 సంవత్సరంలో అనమాట 20, 30 టికెట్ రేట్ ఉన్న కాలంలో అనమాట అదైతే 1,60,00,000 వసూలు చేసింది భయ్య సంధ్యా థియేటర్‌లో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట దాన్ని వైకుంఠం అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట ఆ సంధ్యా థియేటర్‌ని దేవాలయంగా భావిస్తారు భయ్య. అయితే 24 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ భయ్య సంధ్యా థియేటర్‌లో 1,69,00,000 అయితే వసూలు చేసింది భయ్య. కాకపోతే టికెట్ రేట్లు కూడా గట్టిగా ఉన్నాయనుకోండి. కానీ ఆ రికార్డ్ అనమాట 24 సంవత్సరాల నుండి ఎవరు బీట్ చేయలేదు. ఆ రికార్డ్‌ని అల్లు అర్జున్ తిరగరాశాడు భయ్య. అదైతే హైలైట్ అనిపించింది. నాకు ఇంత కలెక్షన్ వసూలు చేసినా హైలైట్ అనిపియలేదు భయ్య. కానీ ఈ విషయం వినగానే నాకు హైలైట్ అనిపించింది. ఇక ఈ మూవీకి తిరుగులేదు భయ్య. ఈ మూవీకి దాదాపు దంగల్ రికార్డ్ కూడా ఆగదు ఈ మూవీ చేసే రికార్డ్ అనమాట. అలా ఉంది. అలాంటి బీభత్సం అయితే క్రియేట్ చేస్తూ పోతున్నాడు. చాలామంది ఏదేదో అన్నారు భయ్య. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు కూడా మన తెలుగు వాళ్ళు అనమాట, తెలుగు రివ్యూవర్స్, తెలుగు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఈ మూవీ బాగాలేదు, మాకు విలన్స్ బాగా నచ్చలేదు. అదే కాకుండా కేరళలో కూడా ఈ మూవీని అనమాట కొద్దిగా అక్కడ భారీ కలెక్షన్ వసూలు చేయలేదు భయ్య. అక్కడ బ్రేక్ ఏమీ అవ్వలేదు. తమిళనాడులో కూడా అవ్వలేదు. తెలుగు ఆర్ హిందీలో అనమాట ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో కూడా కొంచెం మంచి లాభాలే తెచ్చింది. ఓవరాల్‌గా అనమాట ఈ మూవీ ఓ నాయనో అని అనిపించేలాగనమాట భారీ కలెక్షన్ వసూలు చేసింది భయ్య. ఇది మామూలు రికార్డ్ కాదు. డైరెక్టర్ సుకుమార్ గారు ఇప్పుడు దాకా అనమాట పాన్ ఇండియా లెవెల్‌లో ఇంత క్రేజ్ అయితే సంపాదించుకోలేదు. కానీ 'పుష్ప 2' మూవీతో అనమాట ఆయనకి మంచి పేరు వచ్చింది. అలా వరల్డ్ వైడ్‌గా అనమాట ఆయనైతే ఇప్పుడైతే తెలుస్తారు భయ్య అని నాకైతే అనిపించింది. అంత బాగుంది మూవీ. అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మాత్రం శివతాండవం అని చెప్పాలి. దానివల్ల ఈ మూవీ అంత కలెక్షన్ క్రాస్ అయింది భయ్య. ఇదైతే పక్కా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ప్లీజ్.